అన్నయ్య, చిన్నప్పటినుంచి నీతోనే పెరిగాను. నేనెలాంటిదాన్నో నీకు తెలుసు. ఇక్కడ అందరూ ఎవరికి వాళ్ళు బానే సంపాదించుకుంటున్నారు. నేను మాత్రం ఒక్క రూపాయి కూడా సంపాదించనే లేదు. ఇదైనా నాకిప్పించన్నయ్యా. అడగట్లేదు, బతిమాలుతున్నాను. నాకిస్తావని నమ్ముతున్నాను. ఈ ఇంటి ఆడపడుచుగా నా గౌరవం నిలబెట్టన్నయ్యా, ప్లీజ్. మొదటిసారి తప్పటడుగు వేశారని పిల్లలకి నడక నేర్పించకుండా ఉంటామా బావగారు? నాకు రెండోసారి అవకాశం ఇచ్చి చూడండి. ఈసారి నేనేంటో చూపిస్తాను. మీ పేరు నిలబెడతాను. నాకిచ్చేలా చూడండి బావగారు. మీరు ఆలోచించుకుని నాకు చెప్పండి. భగవంతుడా, ఆ కాంట్రాక్టు పురుషులకు ఇవ్వాల్సింది కదా. నేను పట్టేసుకునేవాణ్ణి. ఏదేమైనా సరే ఆ కాంట్రాక్టు దీనికి రాకుండా చూడు. పద్మం, ఓసే పద్మం. ఏమండి, ఇంట్లో 4-5 ఆడవాళ్లు ఉన్నప్పుడు ఏ ఒక్కరో లబ్ధి పొందారు అన్న ఆలోచన ఇంకొకరికి రాకూడదు. పనిలో ఏ తేడా ఉండకూడదు. నిర్ణయం ఇంకా మీ చేతుల్లోనే ఉంది. ఆద్యా, శ్రీను, ఇలా రండి. మీ అందరి మాటలు విన్నాను. కానీ ఒక పని బాధ్యత తీసుకోవడం అంటే దానికి న్యాయం చేసే సామర్థ్యం కూడా ఉండాలి. అవును పెదనాన్న, అందుకే పెద్దమ్మ అయితే ఈ పని బాగా చేయగలదని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. చెప్పండి మావయ్య. కాంట్రాక్ట్ నీ పేరు మీద ఇవ్వాలనుకుంటున్నాను. నేనా? అవునమ్మా, నీ వెనక సీను ఉంటాడు. మీ ఇద్దరూ కలిసి ఈ బాధ్యతను నెరవేర్చగలరన్న నమ్మకం నాకుంది. పెద్ద చదువు చదివిన నీకు ఈ పనికి కావలసిన అవగాహన త్వరగా వస్తుంది. మనం నమ్మకం పెట్టుకున్న వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడం మన బాధ్యత. కానీ అమ్మ చిన్నత్తయ్య కావాలంటున్నారుగా మావయ్య. ఇది పోటీ కాసినో బాధ్యత. అందుకే ఈ పనికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అలాగే పెదనాన్న, ఇది ఒక బాధ్యతగా తీసుకొని చేసి చూపిస్తాను. మీ నమ్మకాన్ని నిలబెడతాను. చాలా మంచి నిర్ణయంరా రఘు. పిల్లల చేతిలో పని పెట్టినప్పుడు ఇంటి పేరు పెరుగుతుంది అంటారు. జాగ్రత్తగా చేసుకోండి. అలాగే నానమ్మ.